అమెరికా, ఇజ్రాయెల్లు ఇరాన్పై చేస్తున్న యుద్ధం ఎప్పటికి ఆగుతుందో ఎవరికీ స్పష్టత లేదు. ఈ యుద్ధం ముగింపుకి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే రకరకాల ప్రకటనలు చేస్తున్నా కూడా యాక్షన్స్ మాత్రం పూర్తి భిన్నంగా ఉంటున్నాయి. దీంతో డొనాల్డ్ ట్రంప్ యుద్ధానికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేసినా కూడా అది పూర్తిగా ఆగిపోయే వరకు ఎవరు నమ్మే పరిస్థితి లేకుండా పోయిందనే చెప్పొచ్చు. మరోవైపు ఇజ్రాయెల్, అమెరికాలో ఇరాన్పై యుద్ధం ఆపినా కూడా ఇరాన్ మౌనంగా ఉంటుందా, తన దాడులను ఇలాగే కొనసాగిస్తుందా అనే విషయంపై కూడా స్పష్టత లేదు. ఈ మూడు దేశాలు ఒక అంగీకారానికి వస్తే తప్ప ఇప్పటికిప్పుడు ఈ యుద్ధం ఆగే పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు. ఈ యుద్ధం తీవ్రతరమవుతున్న వేళ బంగారం ధరలు పెరుగుతాయని అంతా ఆశించగా ఇప్పుడు ఈ కీలక మెటల్స్ రివర్స్ గేర్లో వెళ్తుండటం కూడా ఆశ్చర్యకరంగా మారిందని చెప్పాలి. దీంతో రాబోయే రోజుల్లో బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయి అన్నదే అందరి మధ్యలో మెదులుతున్న ప్రశ్న. దేశంలోని పలు కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో కేంద్రంలోని మోడీ సర్కారు పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాస్త ఆలస్యమైనా సరే ఈ ధరలు పెంచక తప్పని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అదే జరిగితే ద్రవ్యోల్బణం పెరిగి రాబోయే రోజుల్లో వడ్డీ రేట్లకు కూడా రెక్కలు రావడం ఖాయం. ఈ తరుణంలో బంగారం కొనుగోళ్లపై ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుందనే అభిప్రాయం ఎక్కువ మంది నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న అంచనాల ప్రకారం ఏప్రిల్ 15 వరకు బంగారం ధర తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా ధరలు తగ్గటానికే ఎక్కువ ఛాన్స్ ఉన్నట్లు బులియన్ మార్కెట్ నిపుణుల అంచనా. డాలర్ రేట్ బలోపేతం అవడము, అధిక వడ్డీ రేట్లు కూడా దీనికి కారణంగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బంగారం ధరలు వచ్చే నెలలో మొదటి 15 రోజులు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొని తర్వాత స్థిరంగా పెరగడం స్టార్ట్ అయ్యే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. గత 2 రోజుల్లోనే బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గుముఖం పెట్టిన విషయం తెలిసిందే. 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 13,000 రూపాయలకు పైనే తగ్గుముఖం పట్టింది. దీంతో రాబోయే రోజుల్లో బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయనేది అందరిలో ఆసక్తి రేపుతోంది. హైదరాబాద్లో శనివారం నాడు 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర 1,49,992 రూపాయలుగా ఉంది. వెండి ధరలు కూడా భారీ పతనం నమోదైంది. అంతర్జాతీయంగా చోటు చేసుకునే పరిణామాల ఆధారంగానే బంగారం ధరల్లో మార్పులు చేర్పులు ఉంటాయనే విషయం తెలిసిందే. ఏప్రిల్ ఫ్యూచర్స్ కూడా బంగారం ధరల్లో తగ్గటానికే ఎక్కువ అవకాశం ఉందని చెప్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.